ఈ యొక్క రామాయణం పూర్వభాగం అంతా కూడా అయిపోతుంది. మహాదేవ ఉవాచ ఇత్యుక్త్వా వచనం ప్రేమ్ణా రాజ్ఞీం మండోదరీం తదా రావణః ప్రేయో యోద్ధుం రామేణ సహ సంయుగే దృఢం స్కందమనాస్థాయ ఋతో ఘోరో నిశాచరైః చక్రే షోడశభిర్యుక్తం సమరూఢం సకూపరం. ఆ విధంగా మండోదరితోటి ఆ రావణాసురుడు అంతా కూడా తత్వోపదేశం చేస్తూ చెప్తాడు మండోదరికి, ఓ మండోదరి, నాకు తెలుసు రాముడు సాక్షాత్తు పరమేశ్వరుడే, నారాయణుడే అనే విషయం నాకు తెలుసు. సీతాదేవి సాక్షాత్ జగన్మాత మహాలక్ష్మి. నేను ఆ రామునితోటి నేను ముక్తి పొందాలని అనుకుంటున్నాను. ఏదో విధంగా నేను ముక్తి పొందాలి ఆయన అనేటువంటిదే రావణ యొక్క సంకల్పం కూడా. ఆ విధంగా ఓ పార్వతి, పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ పార్వతి, ఈ విధంగా మహారాణి మండోదరి ప్రేమపూర్వకంగా ఆశ్వాసించి రావణ యుద్ధమునందు తలపెట్టుటకై, రావణుతో యుద్ధమునకు తలపెట్టుటకై రావణుడు సమాయత్తమైనాడు. ఘోరంగా 2 ఆకారముల రాక్షసులు ప్రవేశించుండగా 16 చక్రములతో బిగువైన పైకప్పును కలిగి గట్టి నొగను కలిగినట్టి దృఢమైన రథాన్ని అధిరోహించినాట. ఆ రథములకు చూపులకు కూడా, చూసే వాళ్ళకు కూడాను చాలా భయంకరంగా ఉంది ఆ రథమే. ఘోర పిశాచ వదనములు గల భయంకరమైన క్రూర జంతువులను ఉంచి, ఆ రథానికి క్రూర జంతువులను ఉంచి సర్వ విధములకు శస్త్రాస్త్రములు యుద్ధ సామాగ్రిని నింపి భీషణాత్రుడితో హుంకారం చేస్తూ వేగముగా రావణుడు యుద్ధానికి బయలుదేరినాట. రణకర్కశుడు భయంకరుడు అయినటువంటి రావణుడు వచ్చుడను చూచి రావణుచే పాలింపబడుతున్న వానర సైన్యం కూడా గజగజా వణికిపోయింది భయపడి. ఆ రాముడు అంత భయంకరంగా ఉన్నాట. సమరణకు వచ్చి చూడటువంటి రావణుని చూచి సాటిలేని పరాక్రములైన ఆంజనేయుడు ముందుగా వెళ్ళి రాక్షసరాజు వక్షమును దృఢముగా పిడికిని బిగించి వేగంగా పొడిచినాట. ఆ పిడికిని పోటునకు రావణుడు మోకాళ్లపై రథముతో బోర్ల పడిపోయినాడు. ఒక్క ముహూర్తకాలం మూర్ఛితుడైపోయినాడు ఆ రావణుడు. ముహూర్తకాలం అంటే 45 నిమిషాలు, ఆయన 45 నిమిషాలు మూర్ఛితుడిపోయినాట. రావణుడు మళ్ళీ తిరిగి మేలుకున్నాడు. హనుమంతుడు ఇలా అన్నాట, ఓహో, నీవు నేను మెచ్చిన సూర్యుడవులే హనుమ అని శ్లాఘించినాట. అంత హనుమ ఈ విధంగా అన్నాట, చీ, నా పిడికిటి కోటునకు నీవు బ్రతికిందులకు నాకే సిగ్గుగా ఉన్నది. రావణ, నేను చాలా సిగ్గుపడుతున్నాను. సరే కానీ రావణ, నీవు నీ పిడికిలతో నన్ను దెబ్బతీయు, నీ బలం ఏర్పాటులో నేను కూడా చూచెదను అని అన్నాడు. ఆ తర్వాత నా పిడికిల దెబ్బ మళ్ళీ రుచి చూచి ఇక నువ్వు ప్రాణాలతో విడిచేస్తావు అని ఇది నిస్సంశయం అనగా, అట్లే అని రావణుడు తన పిడికిని బిగించి ఆంజనేయ లక్ష్యం పైన ఒక్కడి వేసినాడు, పొడిచినాడు. అతడు అంతటా అతని కన్నులు బయర్లు, ఆంజనేయ స్వామి కన్నులు బయర్లు గమ్మి కొంచెం సేపు నిర్విట్లు కనిపించడం. అంత లోకమంతా కూడా 2 కనిపిస్తూ ఉన్నాయి, 3 కనిపిస్తూ ఉన్నాయని ఆ రావణ దెబ్బకి కొంత తడువునకు తెప్పల్లి మళ్ళీ ఆ కపిరాజు రావణని అంతం చేయడం సిద్ధపడ్డాడు. కానీ భీతి చెందేటువంటి రాక్షసాధుడైనటువంటి రావణుడు మరొక చోటికి పోయినాడు. హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీరుడు నలుగురు కూడా కలిసి అంత ఒక చోట చేరి ఎదురుగా నిలబడినటువంటి అగ్నివర్ణుడు, సర్పరోముడు, మరి ఖడ్గరోముడు, వృష్టికరోముడు అని 4 రాక్షసులను చూసినారట. చూసి వారితో భీకరమైన పోరాటం చేయడానికి వచ్చి భయంకరమైన పరాక్రమమైన ఆ 4 వరుసగా హతమార్చి
విడివిడిగా సింహనాదములు చేసి శ్రీరాముని సన్నిధికి చేరినారట. ఈ యొక్క ఎవరు ఆంజనేయ స్వామి, అంగదుడు, నరుడు, నీరుడు అంతటా దశగ్రీవుడు పండు పట్టపట్ట కలుగుచూ కన్నులు పెద్దవిగా చేసి క్రూరంగా చుట్టుచూ రావణ దగ్గరికి పరిగెత్తినాట. రావణుడు రథమునందు నిలిచి రాముడు పాదచారి అయి ఉండగా రాముడు నిలబడి ఉన్నాడు. రావణ రథము నిలిచున్నాడు. మేఘము అఖండము భీకర జలధారలు కురిగినట్టుగా రాముడిపై వజ్రాయుధముల వంటి శరములతో వేధించినాడు రావణుడు. ఎవరిని? రాముడిని. రాముడేమో నిలబడి ఉన్నాడు. రావణుడు రథాన్ని నిర్వహించి ఉన్నాడు. అవి ఎలా ఉన్నాయంటే వజ్రాయుధంతో సమానంగా ఒక శరం అంటే ఒక బాణం. అటువంటి బాణముల వర్షాన్ని కురిపించినాడు. రాముడి వెనుకటువంటి వానరులు కూడా చాలా నొప్పించబడినారు ఆ బాణముల చేత. అంతటా అప్పుడు రాముడు కూడా సావధానుడై అగ్నివల జ్వలించుతూ, అంటే ఏమాత్రం కూడా అతను భయపడలేదు. ఆ శరములకి భయపడకుండా సావధానుడై ఆ అగ్నివలె జ్వలించున్నది బంగారముతో పూతపోయబడినటువంటి అయిన శరములను రావణుడిపై ఎదురుగా మళ్ళీ వర్షించినాడు. మళ్ళా అగ్నివలటువంటి శరములను అవి ఎలా ఉన్నాయంటే బంగారంతో పూతపోయబడినటువంటి శరములను ఆయన శరములను రావణుడిపై ఎదురుగా వర్షించినాడు. రథంపై రావణుని నేలపై నిలిచి ఉన్న రాముని చూచి ఇంద్రుడు మాతలిని నేను రప్పించి ఈ మాట చెప్తున్నాను. ఇంద్రుడు, ఓ పుణ్యశీలి, నా రథాన్ని శీఘ్రముగా నిలపయించుము. రఘుత్తముడు నేలపై నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ రాముడి దగ్గర తీసుకుని నీవు వేగంగా భూతలమును చేరుకుని నేను చెప్పిన కార్యము నెరవేర్చును. మా తల్లి అనేటువంటి వాడిని నెరవేర్చు చెప్పగా ఇట్లు ఆ మాతలి ఎవరయ్యా అంటే ఇంద్రుడి యొక్క సారథి. మాతలి అనేటువంటి వాడు ఇంద్రుడి యొక్క రథ సారథి అన్నారు. దేవసారథి అయినటువంటి మాతలి అక్కడ నమస్కరించి ఆకుపచ్చని అశ్వములను రథములకు పూడ్చి రాముని జయమునకై దివి నుండి భూమికి ఆ రథమును తీసుకుని వచ్చినాడు. అంతటా రాముని చేరి అంజలి ఘటించి రఘుత్తమా, దేవరాజు ఇంద్రుడు పంపగా వచ్చిందని ఇది ఇంద్రుడి రథము. ప్రభు, మీ విజయం కొరకే పంపబడినది. మహారాజా, ఇది సర్వాలంకార మండితము. ఇంద్రధనస్సు, అభేద్యమైన కవచము, ఖడ్గము, దివ్యములకు 2 తూణీరములు పంపబడినవి. రామా, నీవు రథాన్ని అధిరోహింపు, రాక్షసుని వధింపు. నేను సారథిని ఉండగా దేవేంద్రుడు వృత్రాసురుని వధించినట్టుగా రాక్షసుని వధించినట్టుగా నీవు ఈ దశకంఠుణ్ణి రావణుని వధింపుము అని మాతలి విన్నవించగా అనంతరము రాముడు ప్రదక్షిణం చేసి శ్రేష్టముకు ఆ రథముకు నమస్కారం చేసి సమస్త లోకములను లక్ష్మీ సంపన్నము చేయుచు రాఘవుడు ఆ రథం అధిరోహించినాడు. అంతటా మహాత్ములకు రామునకు బుద్ధిమంతులకు రామునకు మహాత్ములకు రామునకి బుద్ధిమంతుడైనటువంటి రావణులకు భయంకరము దూర్పాటం కలిగించినట్టు ఘోర యుద్ధం జరిగింది. ఇద్దరికి కూడా మహాభయంకరమైనటువంటి యుద్ధం అంట. అటువంటి యుద్ధము నభూతో నభిష్యతి. రాముడు ఒక్క బాణం విడిస్తే 14,000 మంది చనిపోతారు. అటువంటి మహారథుడు అనమాట ఆయన, అతిరథ మహారథుడు. ఘోరంగా కొనసాగింది. రాక్షసరాజు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రముతోనూ దైవాస్త్రముతోనూ అస్త్ర విద్యా విషయాలను రాఘవుడు తుంచివేసినాడు. అంటే ఆయన ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే దైవాస్త్రంతో ఆగ్నేయాస్త్రం తుంచివేసినాడు. అంతటా క్రోధావిష్టుడై అస్త్రవేత్తయు రావణుడు మిక్కిలి కోపంతో ఊగిపోతూ రాముడిపై ఘోరములు రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు. రాక్షసాస్త్రాన్ని రావణుని ధనస్సు నుండి విడవబడిన బంగారు పింజల కాంతి గల బాణములు మహావిషసర్పములుగా రూపు ధరించి ఆయన బాణాలు విడిస్తే అవి విషసర్పాలుగా మారినాయట. ఆ శరములన్నీ కూడా ధరించి రాఘవుని చుట్టూరా ముట్టడికి సాగినట.
ఆ బాణములు రావణుని ధనస్సు నుండి విడువబడింది. రావణుని యొక్క ధనస్సు నుండి ఎటువంటి ధనస్సులు వచ్చినాయంటే ఆ రాక్షసాసురుడు బంగారు పింజములు గల కాంతి గల బాణములు వస్తున్నాయట రావణుడు నుంచి. అవి ఎలా ఉన్నాయి? మహావిష సర్పములుగా రూపధరించినాయి. అవి వచ్చి ఏం చేసినాయంటే రాఘవ చుట్టూరా ముట్టసాగినవిట. ఆ బాణములు సర్పవదనములు కలిగి ముఖముల నుండి నిప్పులు క్రక్కుసు దిక్కులు బిదుక్కులు మూలలు అన్నిటి నుండి కూడా చుట్టుముట్టు వ్యాపించినాయట. అంతటా రాముడు సర్వత్రా వ్యాపించినటువంటి సర్పములను గాంచి ఆ సర్పం అనేకంగా అయిపోయినాడు. అతని ఘోరమైన సర్పములు ఒక రాముడినే కాదు ఆ మొత్తం వానరులను అందరినీ కూడా వ్యాపించాడు. వాటిని ఎదురు దెబ్బతీటున్నట్టుగా సమరాంగమున ఘోరము గరుడాస్త్రాన్ని ప్రయోగించినాడు. గరుడు ఎవరో కాదు, ఆయన వాహనమైన ప్రయోగించాడు రాముడు రామచంద్రమూర్తి. అప్పుడు రామునిచే విడువబడిన గరుడ రూపము బాణములు ఎక్కడికెక్కడ సర్పబాణములు ఖండించి వేసినాయట. యుద్ధమందు రాముని చేత తన ప్రశస్తమైన అస్త్రమును అణిచివేడు చూచి రావణుడు వెంటనే రాముడిపై ఘోరములకు బాణవేషధారులు ఎదురుగా వర్షించినట. అఘటనా సమర్థుడకు రాముణ్ణి రావణుడు శరవర్షముతో వేధించి మాతలిని కూడా ఘోరముగా గాయపరిచిన. మాతలి ఇంద్రుడి యొక్క సారథి రాముడికి సారథిగా ఉన్నాడు. ఆయనను కూడా గాయపరిచినాడు. అంతేగాక రావణుడు క్రోధోన్మత్తుడై కాంచనమయమకు రాముని యొక్క ధ్వజాన్ని విరిచి రథము వెనుకబడేట్టుగా చేసినాడు. రాముడి యొక్క ధ్వజాన్ని కూడా ఇంద్రాశ్రమను కూడా బాణములతో మిగులునొప్పించినాట. భగవానుని ఆర్త సదృశ్యము ఆకృతిని చూచి దేవతలు గంధర్వులు చారణులు పితరులు మహర్షులు తమ తమ మనస్సును నొచ్చుకున్నాడు. అంటే రాముని యొక్క బాధను ఆకృతిని చూసి ఆ యుద్ధాన్ని చూసి వానర సేనా వీరుడు విభీషణుడు కూడా విధలిందినాయట. ఆ సమయం అంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు రావణుడు. 10 తలలు కలిగి 20 చేతులతో ధనుర్బాణములు ధరించి మైనాక పర్వతములను కానబడుతున్నాడు. ఒక పర్వతములు కనిపిస్తున్నాడు. 10 తలలు మైనాక పర్వతం అంత ఎత్తు, 20 భుజములు. అతడు 20 భుజములతో యుద్ధం చేస్తున్నాడు. అందులో రాముడు కనుబొమ్మను ఒక్కసారి ముడిచినాడు. ఒక్కసారి ముడిచి వేసి కన్నులు ఎర్రగా వేసినాట. రాముడు చేసి ఎదురుగా కనిపించు రాక్షసుని దహించి వేయగలవు అందరి కోపమును ప్రదర్శించినాడు. రాముడు సహజంగా కోపానికి రాడు, కోపాన్ని తెచ్చుకుంటాడు. మనిషి ఎప్పుడు కూడా ఎమోషనల్ తోటి, అంటే మనం ఎదుగుబాటు ఏదో అనడానికి వెంటనే కోపానికి రాకూడదు. కోపానికి రావాలి, వాడికి చెప్తారా, కోపానికి రాకుంటే వాడు వినడు అనుకున్నప్పుడు స్వతసిద్ధంగా కోపానికి తెచ్చుకోవాలి. అంటే మన మైండ్ కంట్రోల్, కోపం అనేది మన మైండ్ కంట్రోల్లో ఉండాలి. ఆయన కోపమును తెచ్చుకున్నాడు. ఆయన దహించలేగలు అందరి కోపమును తెచ్చుకొని ప్రదర్శించినాడు. ఇంద్రధనస్సు వంటి అద్భుతము ధనుస్సును అందుకుని కాలాగ్ని వంటి ప్రభ కలిగినటువంటి బాణమును కన్నులతోనే దహించినట్టుగా ఎదురుగా శత్రువు చూసినాడు. అంతే చూశాడంతే. కాలాగ్ని వంటి ప్రభ కలిగిన బాణమును సంధించి బాణాన్ని సంధించి కన్నులతోనే దహించినట్టుగా ఎదురుగా ఉన్న శత్రువు ఒక్కసారి ఆ క్రోధముతో చూసినాడు. కాలస్వరూపుడు రాముడు తేజస్సుతో ప్రజ్వలించుచు సర్వలోకములు చూస్తూ ఉండగా పరాక్రమమును దర్శింపజేయుటకు ఉపక్రమించినాడు. వెంటనే రాముడు తన వెంటిని లాగి రావణుని విల్లును విరిచివేసినాడు. అంతే. అప్పుడు కాలాంతకుల వలె శోభించిన రాముణ్ణి చూచి వానర సైన్యం హద్దులేని ఆనందమును పొందింది. శత్రువుపైకి వెలుచున్న రాముని క్రోధానల ముఖమును గాంచి, అంటే బాణాన్ని విడిచినప్పటికీ కూడా ఆయన ముఖం నుండే బాణములు వెళ్ళిపోతున్నాయి. ఆ క్రోధాగ్ని నుంచి బాణముల యొక్క పరంపర సృష్టింపబడి ఆ మండుతున్నటువంటి బాణములు వెళ్ళిపోయినట్టు ఆ క్రోధం అంత క్రోధాన్ని తెచ్చుకున్నాడ. అంటే ఒక రకంగా చెప్పాలంటే నారసింహుడు యొక్క అవతారాన్ని ఎత్తుందని చెప్పాలి. ముఖం నుండి గాంచి ఆ క్రోధాన్ని ముఖములు కానీ సమస్త ప్రాణులు కూడా భయపడిపోయింది ఆ రాముని యొక్క క్రోధాన్ని చూసి. భూమి కూడా కంపి
కంపించిపోయింది. మహారుద్రంగా ఉన్న రాముని చూచి దారుణ ఉత్పాదనలను గమనించి సర్వభూతములు కూడా కంపించినాయి. పంచభూతులు, ఆకాశము, భూమి, వాయువు, అగ్ని అన్నీ కూడా కంపించిపోయాయి. ఇలా అంతటా రావణుడిలో కూడా ఒక భయం ఆవేశించింది. ఆ రాముడిని చూడగానే, ఆ కోపంలో నుండి రాముడిని చూడగానే ఒక్కసారి గజగజ ముడిపోయాడు రావణుడు. విమానములపై నుండి సురగుణ గణములు, సిద్ధులు, గంధర్వులు, కిందరులు, సర్వలోక ప్రళయం వంటి రామరావణ సంగ్రామం చూస్తున్నాడు. ప్రళయంలా ఉంది, ఒక మహాప్రళయంలా ఉంది ఈ సంగ్రామం. అందరూ దేవతలు, గణములు, ఋషిగణములు, మానవులు, సమస్త భూతములు కూడా గజగజ మునిగిపోతున్నారు. దేవతలు అందరూ కూడా ఆ యొక్క యుద్ధ ప్రళయాన్ని చూసి అప్పుడు రాముడు ఐంద్రాస్త్రమును ప్రయోగించి రాముని యొక్క శిరములను ఖండించినాడు. శిరములన్నీ కూడా ఖండించినాడు. అంత రావణుని అనేక శిరస్సులు నెత్తులొడుచు తాటి పండ్ల వలె ఆకాశం నుండి వేరు పదం ఎత్తున్నాడు. తాటి పండ్లు ఏ విధంగా పడిపోతే చెట్టు నుండి అలా పండ్లు ఆ తలలన్నీ కూడా, అది తలలు కూడా ఒక్కసారి ఆకాశం నుండి రాలిపడినట్టుగా పడసాగినాయి. ఆ సమయంలో దినములు, రాత్రులు, సంధ్యలు, దిక్కులు ఏమీ కనిపించలేదు. ఆ రణభూమిలో రావణ రూపము కూడా కనబడటం లేక ఎగిరి పడుతుంది. రావణ తలలు మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ రావణ తలలు ఎలా పడుతున్నాయట అంటే, బాణములు వేయగానే, ఆ వజ్రాస్త్ర బాణములు వేయగానే, ఐంద్రాస్త్రం ప్రయోగించి బాణం వేయగానే ఆ పంట దగ్గరికి పడడం లేదు. తెగి ఎంతో పైకి, ఆకాశంలో ఎంతో పైకి ఎగిరి కింద పడతా ఉన్నాయి. ఎంతో పైకి ఎగిరి ఆ తలను మాత్రం కనిపిస్తే ఉన్నాడు. రణభూమిలో రావణుడి రూపం ఎక్కడ కనిపిస్తుంది అట. అంటే ఫ్యాన్ తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయట మొత్తం ఆ తలల పైన అలా తిరుగుతున్నాయి. అంత రాముడు కూడా ఆశ్చర్యముతో తల మొదలైనట. అది చూసి ఒకే వర్చస్సుగా 100 శిరములు నాకే ఖండింపబడింది. కానీ రావణుడు ప్రాణములు బదిలి మరణించినట్లుగా కనిపించడం లేదు. ఇంకా ఆయన లోలోన సర్వాస్త్రవిధుడు, ధీరుడు, కౌసల్య ప్రియపుత్రుడు ఎన్నో అస్త్రముల నుండి చింతిస్తూ ఉన్నాడు. అయినా కూడా ప్రాణాలు పొందినవాడ. పడుతున్న స్థలాలు పడుతున్నా కూడా మళ్ళీ అతుక్కుంటున్నట్టున్నాయి. అవి పడడం లేదు. ఈ బాణములతోనే మహాసత్త పరాక్రములకు దైత్యులు ఎందరో వధింపబడింది. కానీ ఇవన్నీ రావణ యథార్థ విఫలమైనవి అని ఇంటూ చింతించుతున్న రాముని సమీపమున్న విభీషణుడు రాఘవునికి ఈ మాట చెప్పినాడు. ఒక మాట చెప్పినాడు. ఏమని? రాఘవ, ఇతడు బ్రహ్మదేవుడు చేత వరము పొందినాడు. బాహువులు ఎన్ని మార్లు విచ్ఛిన్నమైనను, శిరస్సులు తుంచబడినను అవి మరణ వేగమే తిరిగి మొలుసును. అది ఎట్లా ఉన్నాయంటే, తలలు తెగుతున్నాయి, మళ్ళా తలలు వస్తున్నాయి, తలలు తెగుతున్నాయి, మళ్ళా తలలు వస్తూ ఉన్నాయి. అతని నాభికేశం ముందు కుండలాకారముగా ఒక అమృత భాండం ఉన్నది. వాడి నాభ్యందు ఒక అమృత భాండం. దాన్ని శోషింపజేయటకు ఆగ్నేయాస్త్రం ప్రయోగించిన వేళ అతను మృత్యు సంభవించింది. అతని ఆ అమృతాన్ని ముందు విచ్ఛిన్నం చేయాలి. అమృత భాండాన్ని వాడి కడుపులో, నాభిలో ఒక అమృత భాండం ఉంది. తలలు తీసేస్తే వాడు పోయేటువంటి వాడు కాదు అని చెప్పగా విభీషణుని యొక్క మాటను విని రాముడు అపారత పరాక్రముడై ఆగ్నేయాస్త్రమును ఆకర్ణాంతం లాగి, బాణాన్ని లాగి ఆగ్నేయాస్త్రాన్ని, మంత్రాన్ని అభిమంత్రించి రాముడి నాభిని భేదించినాడు. అప్పుడు మహాబలుడు రాముడు దేశం నుండి వేగిరమున రాముడి యొక్క శిరములు, బాహువులు ఖండించినాడు. అంత దశకంధరుడు ఘోరము శక్తిని గ్రహించి క్రోధ విహ్వలుడై విభీషణుని అంతమొందించుటకు దాన్ని విసిరినాడు. ఇందులో రఘునాథుడు బంగారం పోతపోయిన వాడి బాణలతో ఆ శక్తిని కూడా తింపివేసినాడు. రావణుడి శిరస్సు ఛేదింపబడగా అతని తేజస్సు విడుదలపడింది. తగిన తలల వలన అతడు వికార రూపుడై భయంకరుడై తేజోవిహీనుడైనాడు. ఒకే ఒక్క ప్రధాన శిరస్సుతో 2 చేతులతో అతడు నిలిచినాడు. అట్లయినా రావణుడు మరలా రాముడిపై క్రోధముతో నానా శస్త్రాస్త్రములను వర్షిస్తూ ఉన్నాడు. రాముడి వైపు అతడు
వైపు బాణములు కురిపించగా యుద్ధం ముమ్మరమై గుగురుపాటు కలిగించినది పెచ్చల్లో ఉన్నది. అంతటా మాతలి రాఘవునికి ఈ విధంగా గుర్తు